వివర్స్ దాదాపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, డిగ్రీ వాళ్ళకు కూడా కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ అవ్వబోతున్నాయి, ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అయిపోబోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటటువంటి నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఏ చదువు చదివిన తర్వాత ఉన్నత విద్యకు ఏ విధంగా వెళ్ళొచ్చు, ఏ కోర్సులు అయిపోయిన తర్వాత ఉన్నత విద్యకు వెళ్ళలేనటువంటి వాళ్ళు వివిధ రంగాలలో ఉద్యోగాలు పొందవచ్చు, కెరియర్ను స్టార్ట్ చేయొచ్చు అనేటటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులకు, విద్యార్థులకు పూర్తిగా అర్థమయ్యే రీతిలో రాబోయే శీర్షికలన్నింటిలోనూ ఈ కార్యక్రమాన్ని ఉపయుక్తంగా ఉండే విధంగా తీర్చిదిద్ది మీ ముందుకు తెస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను పెంచుతూ వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్నారంటే దానికి వారు దేశ చరిత్రను పూర్తిగా మలుస్తున్నారని చెప్తారు రష్యన్ ప్రముఖ విద్యావేత్త, రచయిత అయినటువంటి ఆంటరెన్ రికరెంకో. ఆయన చెప్పిన దాంట్లో ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, ఒక విద్యార్థి చదువుకోవటంతో పాటు సరైనటువంటి కెరియర్ను కూడా ఎంచుకోవాలి. ఒక విద్యార్థి చదివినంత మాత్రాన సరిపోదు. ఆ చదువుకు చదివినటువంటి దానికి ఫలితం లభించాలంటే ఒక మంచి ఉద్యోగమన్నా సంపాదించాలి, లేదా సొంత వ్యాపారాన్ని నెలకొల్పుకోవాలి, లేదా స్వయం ఉపాధి కల్పన పథకాన్ని ఏర్పాటు చేసుకుని తనతో పాటుగా మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగానన్నా ఉండాలి, లేదా పెట్టుబడులు చక్కగా ఉంటే ఒక పెద్ద పరిశ్రమను స్థాపించుకోవచ్చు, మధ్యస్థంగా ఉంటే చిన్న తరహా పరిశ్రమను స్థాపించుకోవచ్చు, ఇంకా ఎంఎస్ఎంఈలలో కానీ అంకుర సంస్థలను కానీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేసుకున్నప్పుడు సమాజంలో డబ్బు సంపాదించటము, ఒక హోదాను సంపాదించుకోవటము, మంచి గౌరవమైనటువంటి స్థానంలో అతను నిలబడటానికి అవకాశం ఉంటుంది. దీనినే మనము కెరియర్ అని అంటాం. అయితే ఒక విద్యార్థి ఆ విధంగా సెటిల్ అయినప్పుడు, విద్యను అభ్యసించిన తర్వాత ఒక మంచి పొజిషన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు తనను పెంచి ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టాలు నష్టాలు ఓర్చి పిల్లవాడిని పెద్దవాడిని చేసి వారికి విద్యా బుద్ధులు చెప్పించి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఉండేటటువంటి సంతోషము మాటల్లో చెప్పడానికి అలవి కాదు. కాబట్టి ఆ విధంగా సెటిల్ అవ్వలేకపోతున్నటువంటి విద్యార్థులు నేటి కాలంలో అనేక మందిని చూస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఏ గ్రూపు చదివితే ఎటువైపు వెళతాము, ఏ కోర్సు చదివితే ఏ రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేటటువంటివి సరిగా తెలియకపోవటం ఒక రీజన్ అయితే, మరొక రీజన్ ఏమిటంటే, చాలా మంది తల్లిదండ్రులు పిల్లవాడు హై స్కూల్ లెవెల్లో కింది తరగతుల్లో ఉన్నప్పుడే మా అబ్బాయి అది కావాలి, మా అమ్మాయి ఇది కావాలని ఇతరులను చూసి గాని, ఇరుగు పొరుగు వారిని చూసి గాని, బంధువులను చూసి గాని వాళ్ళు ఆ విధంగా డిసైడ్ అయిపోయి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను పిల్లలపైన రుద్ది మీరు తప్పకుండా ఈ గ్రూపు చదవండి అని సెటిల్ అవుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే చాలా మంది తల్లిదండ్రులకు ఆ గ్రూపుల గురించిన సబ్జెక్టులు వివరాలు కూడా తెలియకపోయినప్పటికీ వారు మీరు తప్పకుండా ఈ గ్రూపు చదివి మీరు ఫలాందవ్వాలి, ఈ గ్రూపు చదివి మీరు ఫలాందవ్వాలని ఇతరులను చూసి పోటీ తత్వంతో లేకుంటే ఇతరులతో పోల్చుకునే తత్వంతో పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రధానంగా తమకిష్టం లేని సబ్జెక్టులను చదువుతున్నటువంటి అనేక మంది విద్యార్థులు పరీక్షలకు ముందు సూసైడ్ చేసుకొని చనిపోవటం చూస్తున్నాము. కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం కూడా చూస్తున్నాము. వీటన్నిటిని అవాయిడ్ చేయాలనుకునే ఉద్దేశంతో 10th క్లాస్ తర్వాత ఏ కోర్సులు ఉన్నాయి, 10th తర్వాత ఒకవేళ విద్యను కొనసాగించలేని ఆర్థిక పరిస్థితులు ఉన్న కుటుంబాలలో 10th బేస్ మీద ఏ రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు అనే విషయాలు తెలియజేయటం నా ప్రధాన ఉద్దేశం. 8th తర్వాత తప్పకుండా 9th క్లాస్లోనే జాయిన్ అవ్వాలి, 9th క్లాస్ పూర్తయిన తర్వాత తప్పకుండా 10th క్లాస్లోనే జాయిన్ అవ్వాలి. అయితే 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వెళ్ళొచ్చు. ఆ ఇంటర్మీడియట్లో కూడా అనేక రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. తర్వాత 10th బేసిస్ మీదనే పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఆ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా అనేక రకాలైనటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా 10th తర్వాత ఐటీఐ ఉంది. ఆ ఐటీఐలో కూడా అనేక రకాలైనటువంటి ట్రేడ్స్ ఉన్నాయి. ఫిట్టరు, వెల్డరు, టర్నరు, కార్పెంటరు, పెయింటరు, ఇలా అనేక రకాలైనటువంటి ట్రేడ్స్ ఉన్నాయి. ఇంకా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ అని చెప్పేసి వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటిలో నర్సింగు,
ఎంఎల్టీ, టూరిజం, హాస్పిటాలిటీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవటము, ఇంకా కంప్యూటర్ సైన్స్, ఇలాంటి అనేక కోర్సులు మనకు 10th క్లాస్ తర్వాత అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ప్రధానంగా తమ విద్యార్థి యొక్క తెలివితేటలను బట్టి, అతని యొక్క అభిరుచులను బట్టి, అతని యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాళ్లకు కోర్సులు ఎంపిక చేసినట్లయితే వాళ్ళు చాలా సంతోషంగా, ఒత్తిడి లేకుండా ఆ కోర్సులు చదువుకోగలుగుతారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, కొంతమంది వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వలన 10th తర్వాత వాళ్ళ పిల్లలను హైయర్ ఎడ్యుకేషన్కు పంపించలేని పరిస్థితి ఉన్నట్లయితే వారు 10th బేసిస్ మీదనే చక్కటి ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు ఆర్టీసీ, పోస్టల్ డిపార్ట్మెంటు, రైల్వేసు, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలలో అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, నేవీ, ఎయిర్మ్యాన్, సెయిలర్, ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అవకాశాలు ఉన్నాయని వాళ్లకు తెలియకపోవటం వలనే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడిని చదివించకపోవటము, వాడు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక, తన తల్లిదండ్రులను బట్టి పనికి వెళ్ళలేక వాడు ఉభయభ్రష్టత్వం పట్టిపోతున్నాడు. 2-3 ఏళ్ళు అలా ఖాళీగా ఉన్న తర్వాత వాడు ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నాడు. కొన్నిసార్లు దురలవాట్లకు, చెడు స్నేహాలకు వాళ్ళు అలవాటు పడిపోయి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా కూడా తయారవటం మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఒకవైపు చదువుకునే టైంలో చదవాలి, విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యను ఆర్జించాలి, నేర్చుకోవాలి. లేదు, విద్యార్థి దశను 10th తర్వాత కంటిన్యూ చేయలేని పరిస్థితిలో వాళ్ళు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేయాలి. అలా ట్రై చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు బాగా చదువుకున్నోళ్ళై అన్నిటి మీద చక్కటి పట్టు ఉన్నట్లయితే వాళ్ళు గైడెన్స్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళ బంధుమిత్రాదుల్లో ఎవరైనటువంటి ఇటువంటి అంశాల మీద చక్కటి అవగాహన ఉన్నట్లయితే వాళ్ళైనా గైడెన్స్ ఇవ్వచ్చు. లేదు, మనం చదువుకున్నటువంటి స్కూళ్ళలో చక్కటి టీచర్లు కొంతమంది ఉంటారు, వారైనా గైడెన్స్ ఇస్తే వాళ్ళ గైడెన్స్ ని మనం ఫాలో అవ్వాలి. వీరెవరు లేనప్పుడు కౌన్సిలర్స్ని కానీ మెంటర్స్ని కానీ మనం అప్రోచ్ అయ్యి వారి సలహా తీసుకొని మన పిల్లల భవిష్యత్తును నిర్ణయించటం మంచిది. అంతేకాని మన చుట్టాల పరిస్థితులు, వాళ్ళ పిల్లల పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి మనం ఆలోచించకుండా మన పిల్లవాడి గురించి, మన ఆర్థిక పరిస్థితుల గురించి, మన పిల్లవాడి తెలివితేటలు, మన పిల్లవాడి ఐక్యూను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లలకు ఏ రంగంలో వాళ్ళు ఎక్కువగా ఆశ కలిగి ఉన్నారు, ఏ రంగంలో వాళ్ళు చక్కగా రాణించటానికి వాళ్లలో లక్షణాలు కనిపిస్తున్నాయి అనేది ముందు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తెలుస్తుంది. కాబట్టి పిల్లలు చదువుకోవటానికి, వాళ్ళ భవిష్యత్తును నిర్మించటానికి తల్లిదండ్రులు తోడ్పాటుగా చేయూతనందించే వాళ్ళుగా ఉండాలే తప్ప వాళ్ళే డిసైడ్ చేసి మీరు ఇది చదవండి, అది చదవండి అని చెప్పటం అనేది సరైన పద్ధతి కాదు. ముందు పిల్లాడి ఇంట్రెస్ట్ ఏమిటో చూడండి. నన్ను అడిగితే ఏ గ్రూప్ తీసుకున్నా సరే దానికి తగిన విధంగా ఉద్యోగం పొందటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. హెచ్ఈసి అంటే ఎందుకు పనికిరాదు, సిఈసి అంటే ఎందుకు పనికిరాదు అనేటటువంటి భావన ఎప్పటి నుంచో ఉంది. కానీ అది సరైనటువంటిది కాదు. హెచ్ఈసి చదివి తర్వాత బిఏ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోయి ఐఏఎస్ టాపర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గ్రూప్ 1 టాపర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు. కాబట్టి విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నోయింగ్ ఆపర్చునిటీస్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు. ఏది చదివినా కూడా దానికి తగిన విధంగా మనము తెలిసిన వారి దగ్గర సలహా తీసుకొని ఆ సలహా ప్రకారము వాడికి ఉద్యోగంలో ఇంట్రెస్టా, వ్యాపారంలో ఇంట్రెస్టా, లేదా ఇతర ఫైన్ ఆర్ట్స్, సంగీతము, నాట్యము, నృత్యము ఇలాంటివి కూడా ఉన్నాయి, డ్రాయింగు, అనేక అవకాశాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళొచ్చు. కాబట్టి ఏ రంగాన్ని ఎంపిక చేసినా పిల్లలు కష్టపడాల్సిన దశలో కష్టపడినట్లయితే వాళ్ళ భవిష్యత్తు చాలా చక్కగా తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా వాళ్లకు చక్కటి హోదా, సంఘంలో ఒక గౌరవ ప్రతిష్టలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. వీటన్నిటికి మించి సమాజంలో మనం అందరితో సమానంగా బ్రతకడానికి కావలసినటువంటి డబ్బును సంపాదించవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ఉన్నత విద్యకి ఎలా వెళ్ళాలి, 10th తర్వాత ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్, ఐటీఐ, పారామెడికల్ కోర్సెస్ ఇలాంటి కోర్సెస్కి వెళ్ళటమా, లేదు ఇంటర్మీడియట్ తర్వాత
ఏ కోర్సెస్కి వెళ్ళవచ్చు, డిగ్రీ లెవెల్లో దేనికి వెళ్ళవచ్చు, టెక్నికల్గా దేనికి వెళ్ళవచ్చు, వాటికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఏ విధమైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి వీటిలో సీటు సంపాదించాలి, ఇలాంటి విషయాలన్నింటినీ రాబోయే ప్రోగ్రామ్స్లో, రాబోయే సెషన్స్లో మీ ముందుకు తీసుకురావడం నా ప్రధాన ఉద్దేశం అయి ఉంది. ఉదాహరణకు తీసుకోండి, ఒక విద్యార్థి చదివి చక్కగా వాడు ఒక వ్యాపారవేత్త కావచ్చు, లేదా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, లేదా ఒక మంచి యజమాని కావచ్చు. అలా కాని పక్షంలో గొప్ప గొప్ప సాంకేతిక నైపుణ్యాలు పొంది మంచి సాంకేతిక నిపుణుడు కావచ్చు, ఒక మంచి ప్రొఫెషనలిస్ట్ కావచ్చు, లేదంటే ఇంకా ఉన్నత విద్యను అభ్యసించి చక్కటి రీసెర్చ్గా శాస్త్రవేత్తలుగా ఎదగొచ్చు, ప్రొఫెసర్స్గా ఎదగొచ్చు. ఇలాంటివి కాని పక్షంలో సెంట్రల్ గవర్నమెంట్లో యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసే అత్యున్నతమైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇంకా ఇతర సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అని ఉన్నాయి. వీటిల్లో కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2 లెవెల్స్లో 10th క్లాస్ తర్వాత ఉన్నటువంటి అవకాశాలు కొంతమందికి, గ్రాడ్యుయేషన్ లెవెల్లో కొంతమందికి ప్రొఫెషనల్గా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఉద్యోగాల కోసము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాటికి కావాల్సినటువంటి తర్ఫీదు తీసుకున్న వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఇక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోకి వచ్చే వరకు మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో హైయెస్ట్ క్యాడర్లో గ్రూప్ 1, సెకండ్ క్యాడర్లో గ్రూప్ 2 ఉంది, మధ్య స్థాయిలో గ్రూప్ 3, ఆ తర్వాత గ్రూప్ 4 ఉంది. ఇవి ఇంకా కొన్ని మినిస్ట్రియల్ సర్వీసెస్, జ్యుడిషియల్ సర్వీసెస్, తర్వాత టీచింగ్ ప్రొఫెషన్, పోలీస్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్, ఏపీఎస్ఆర్టీసీ, ఎల్ఐసి, జిఐసి, ఇలా మెడికల్ సర్వీసెస్, పారామెడికల్ సర్వీసెస్, ఇలాంటి అనేక అవకాశాలు మనకు ముందుగా ఉన్నాయి. అయితే వీటన్నిటికి మనం చేయాల్సింది ఏమిటంటే ముందు మినిమం క్వాలిఫికేషన్స్ సంపాదించుకోవడానికి అకాడమిక్గా బాగా చదవాలి. ఏ క్వాలిఫికేషన్ 10th నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సెస్ ఏదైనా సరే ఆ క్వాలిఫికేషన్ తగినట్టుగా ఉద్యోగానికి వెళ్ళాలంటే ఉద్యోగానికి వెళ్ళటానికి కూడా ఇప్పుడు పోటీ ఎక్కువగా ఉంది. కాబట్టి పోటీ పరీక్షలకు హాజరవ్వటానికి కావలసిన ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కు చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ తోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం, ఇంటర్వ్యూకి ఎలా ఫేస్ చేయటము, ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత ఉద్యోగానికి మనం ఎలా ఉద్యోగం సంపాదించవచ్చు అనేటటువంటిది ఈ తర్ఫీదు పొందటానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అలా ఉద్యోగం సంపాదించినట్లయితే మన జీవితం సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఆర్థిక స్తోమత సరిగా లేనటువంటి వాళ్ళు 10th తర్వాత వాళ్ళ పిల్లలను 1-2 సంవత్సరాలు ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఈ మనం ఇందాక చెప్పుకున్నటువంటి సర్వీసెస్లో గనక వాళ్ళను రాణించేటట్టుగా ఏర్పాటు చేయగలిగితే అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉండటమే కాకుండా చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఉద్యోగంలో సెటిల్ అయిపోతారు. అంతేకాకుండా 35-40 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు సర్వీస్ చేస్తూ గొప్పనైనటువంటి స్థాయిలోకి డిపార్ట్మెంటల్గా కూడా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే 10th, ఇంటర్మీడియట్ తర్వాత వివిధ గ్రూపులలో మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం, ఆ తర్వాత ఎంఫిల్ చేయటం, ఆ తర్వాత పిహెచ్డి చేయటం, అలా కూడా వెళ్ళవచ్చు. అలా కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణులు అవ్వటానికి బీటెక్ సరిగా చదివినటువంటి వాళ్ళు సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ను కూడా బాగా డెవలప్ చేసుకోవాలి. అలా చేసినట్లయితే వాళ్ళ చదువుకు తగినటువంటి ఉద్యోగం వాళ్లకు లభిస్తుంది. ఆధునిక కాలంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ బాగా అభివృద్ధి చెందుతున్నాయి. వాటికి ధీటుగా మళ్ళీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ లేక ఏఐ అనేటటువంటిది విపరీతంగా డెవలప్ అవుతుంది. ఈ ఏఐలో రావడం ద్వారా చాలా మందికి ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి అపోహ ఉంది. అది కరెక్ట్ అనేటువంటిది కాదు. కంప్యూటర్స్ వచ్చిన ప్రథమ రోజుల్లో, వస్తున్న రోజుల్లో ఒక పెద్ద ప్రాపగాండా ఏమిటంటే కంప్యూటర్స్ వస్తే మనుషులకు ఉద్యోగాలు లేకుండా పోతాయన్నారు. Y2K ప్రాబ్లం వచ్చింది, అన్నిటికీ సొల్యూషన్ లభించింది. కంప్యూటర్ బేస్ మీద అనేక మంది భారతదేశంలో వివిధ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ బ్రహ్మాండంగా అక్కడ ఇల్లు కొని, ఆస్తులు కొని సెటిల్ అయిపోయారు. ఇవన్నీ అపోహలను నమ్మటం కరెక్ట్ కాదు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్నటువంటి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్,
ఇంకా వాటిలో ఉన్నటువంటి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి, డైనమిక్ గా మనం ప్రిపేర్ అవుతుండాలి. అలా డైనమిక్ గా ప్రిపేర్ అయినప్పుడు మనం ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయిలో రాణించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఏది ఇష్టమైతే ఆ కోర్సులు ఇప్పించే విధంగా మీరు ఉండాలి. లేదు పిల్లలను చదివించే పరిస్థితి లేదు అంటే ఇప్పుడు ప్రీ కోచింగ్ సెంటర్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇంకా ఫైనాన్షియల్ గా బ్యాక్వర్డ్ గా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అయినట్లయితే నిష్ణాతులైనటువంటి కెరియర్ గైడెన్స్ ఇవ్వటమే కాకుండా ప్రతి సబ్జెక్ట్ లో కూడా మిమ్మల్ని బాగా తర్ఫీదు చేయటము, టెక్స్ట్ బుక్స్, మెటీరియల్ కూడా మీకు ఫ్రీగా సప్లై చేయబడుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా తయారైనట్లయితే ఏ ఉద్యోగాన్నైనా పొందటానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏ విధంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆశయంతో మీరు బయలుదేరారో ఆ ఆశయాన్ని చివరి వరకు వదలకుండా చక్కగా స్టేబుల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మనం ఏ ఉద్యోగం కూడా మనకు పెద్ద కష్టమైనటువంటిది కాదు. ఏ ఉద్యోగాన్ని కూడా మనం అందిపుచ్చుకోవచ్చు. కొంతమందికి ఈ టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం. టీచింగ్ లో ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత మనకు డిప్లొమా చేసేస్తే టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చక్కటి ఉద్యోగాలు డిఎస్సి ద్వారా సంపాదించుకోవచ్చు. రెండవది వివిధ రంగాలలో కొంతమందికి ఇష్టమైనప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ లో టీచర్ గా చేయడం నాకు ఇష్టం లేదంటే పీజీ చేసి తర్వాత చక్కగా మనము కాలేజ్ సర్వీస్ కమిషన్ రాసినట్లయితే లెక్చరర్ అవ్వచ్చు. ఇంకా పిహెచ్డి చేసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తును మనం చూడవచ్చు. అనేక మందిని తీర్చిదిద్దడానికి టీచింగ్ ప్రొఫెషన్ చాలా చక్కనైనటువంటి ప్రొఫెషన్. అలాగే మీకు ఏ రంగంలో కొంతమందికి మెడికల్ ఇంట్రెస్ట్, కొంతమందికి నర్సింగ్ ఇంట్రెస్ట్, కొంతమందికి పారామెడికల్ ఇంట్రెస్ట్. ఇలా చూసినట్లయితే పారామెడికల్ లో కూడా మనకు 16 కోర్సెస్ ఉన్నాయి బిఎస్సి నర్సింగ్ లో. ఈ కోర్సెస్ ఏవైనా సరే చదవచ్చు. ప్రాబ్లం ఏంటంటే సరైనటువంటి గైడెన్స్ తీసుకొని ఏ కోర్సు చదివిన తర్వాత ఏ అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలలో కూడా 2 రకాలు. ఒకటి ఉన్నతంగా పైకి చదువుకోవడానికి వెళ్ళటమా, లేదా జీవితంలో సెటిల్ అవ్వడానికి ఉద్యోగం సంపాదించడం అనేది. అది డిసైడ్ అయిన తర్వాత మీరు మీ తల్లిదండ్రులు కలిసి దానికి కావలసినటువంటి డెసిషన్ తీసుకొని పిల్లలందరూ కూడా ఆ విధంగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. నా రాబోయే సెషన్స్ లో వీటికి సంబంధించి మీకు ఇంకా విపులంగా చక్కటి వివరణతో కూడినటువంటి అంశాలను మీకు అందజేస్తాను. వీలైతే ఈ కెరియర్ గైడెన్స్ కోర్సెస్ కూడా నేను ప్రారంభించి వివిధ రకాలైనటువంటి కోర్సులకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, వీటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ మనం స్కోర్ చేసుకొని మన కాంపిటీటర్స్ అందరిలో కూడా సక్సెస్ఫుల్ గా మనం ఉద్యోగం ఎలా సంపాదించగలము, ఈ వివిధ అంశాల మీద మీకు గైడెన్స్ ఇవ్వటమే కాకుండా హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూ బోర్డ్ ఒకటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా రాబోయేటటువంటి సెషన్స్ లో మీ ముందుకు తేవాలని నేను భావిస్తున్నాను. ఇవి తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. మీ డెసిషన్ మేకింగ్ లో, మీ కెరియర్ డెసిషన్ లో ఇవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయని నేను భావిస్తూ నేను మీతో ఒక పాలి భాగస్వామినై మీకు గైడెన్స్ ఇస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.